హలో ఫ్రెండ్స్. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో, అలాగే ఎవరైతే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో, వారు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేరు. ఎందుకంటే జీవితాన్ని గొప్పగా నిర్మించుకోగలిగే శక్తివంతమైన ఆలోచనలు ఒంటరితనం నుండే పుడతాయి. ఎలాగైతే శూన్యం నుండి ఈ సమస్త విశ్వం పుట్టిందో, సరిగ్గా అలాగే అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు. నీకు ఎంత బలం ఉన్నా లాభం ఉండదు. దానికి తెలివి తోడలేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారు ఆ నవ్వును పోగొట్టడానికి. మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడడం మానేసి మౌనంగా ఉండటం నేర్చుకుంటాడు. మనకు కోపం రావడం అంటే ఇతరుల పొరపాట్లకి మనల్ని మనం కష్టపెట్టుకోవడమే. నీ యొక్క కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మన శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పర్వాలేదు, కానీ మన ఆలోచనలు మాత్రం కుంటివో గుడ్డివో అయితేనే ప్రమాదం. మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో, మన అని అనుకోవటానికి బంధాలు కూడా అంతే అవసరం. మనం ఆకలితో ఉన్నా, అలాగే ఆలోచనలతో ఉన్నా సరైన నిద్ర పట్టదు. ఎదుటివారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా, వెళ్ళాక ఒకలా నటించే పాత్ర కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు, అలాగే సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. నవ్వడం మాత్రమే మీరు నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవారు ఎలాగూ నేర్పుతారు కదా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపెడేస్తూ ఉంటాయి. ఇదే జీవితం అంటే. అర్థమయ్యేలోపు పూర్తయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం. అర్థం తెలిసినా కూడా సరికొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుంది తప్ప కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది, అలాగే ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఈ సమాజంలో తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీని నిరూపించుకోలేక
తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. 12 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే వారి తల్లిదండ్రులు సరిగ్గా లేరని అర్థం. అదే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసులో సంపాదన కోసం ఉద్యోగానికి వెళ్తున్నాడు అంటే వారి సంతానం సరిగ్గా లేదని అర్థం. కొలనులో ఉన్నంతసేపు తామరాకు అంటారు, తింటున్నంతసేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది. తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు తప్పు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది. ఎదుటివారు ముఖాన్ని చూసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషయాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకు ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు. ఏదైనా నా వల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని గుర్తుంచుకో. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుంది అని అనుకోకండి. మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని గుర్తుంచుకోండి. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి తప్పకుండా దొరుకుతుంది. విశ్వాసంతో ఉండండి. రహస్యాన్ని కాపాడడం, గాయాన్ని మరచిపోవడం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడు కూడా చాలా కష్టతరమైన పనులు. మంచి అందంతో పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి మనసు కలిగి ఉండడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మంచి సంపన్నులకు పుట్టడం అనేది మీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బ్రతకడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం సింహం కంటే కూడా ప్రమాదకరమైనది. చెడు మాటలు విని చెడ్డవారికి చేరువు కాకు. నీ ముందు నిన్ను తిట్టేవారే నీ మంచిని కోరుకుంటారు అని గ్రహించు. ఇష్టమైన పని ఎవరైనా చేస్తారు, కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనిని ఇష్టపడతారు. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని ఆశించకండి. అలాగే వారిని మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. మన కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి తప్పకుండా వస్తుంది. ఓర్పుతో ఉండు. నువ్వు పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. గుర్తుంచుకోండి. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో, కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. బంధం అనేది బాధ్యతల్ని పంచుకునేలా ఉండాలి, కానీ బరువుల్ని దించుకునేదిగా కాదు. నచ్చినవన్నీ ఉన్నా ఏదో లేని దాని గురించి బాధపడటమే జీవితం. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మనిషి. ఆనందం అనేది ఆస్తిని బట్టి కాదు, పొందే అనుభూతిని బట్టి ఉంటుంది. అలాగే సంతోషం అనేది
సంపదను బట్టి కాదు, సంతృప్తి చెందే మనస్సును బట్టి ఉంటుంది. ప్రతినిత్యం దేనికో దానికి భయపడుతూ బ్రతికేవారికి ఎప్పుడూ కూడా ఆపదలు వస్తూనే ఉంటాయి. తప్పు చేయనంత వరకు, ఎవరికి ఏ హాని చేయనంత వరకు ఎవరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఒక్క మన మనస్సాక్షికి తప్ప. సాధించే సత్తా లేనివాడే నా జీవితం ఇంతే అంటాడు. కానీ గెలవాలన్న తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. విచిత్రం ఏంటంటే, ఉన్నప్పుడు వదులుకుంటాం, కోల్పోయాక వెతుక్కుంటూ ఉంటాం. అవసరం, అవకాశం, అలాగే అవమానం, ఈ మూడు కూడా మన జీవితంలో గొప్ప గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. ఎవరో వెనుక ఉన్నారని, ఎవరో వెంట వస్తారని ఏది మొదలుపెట్టుకో. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు నమ్మాల్సింది నిన్ను నువ్వు మాత్రమే.